అందరికీ నమస్కారం. గోతిలో పడ్డ చంద్రబాబు ఇక ఇంటికే పరిమితం. ఈ విషయాన్ని తెలుసుకుంటే వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, పరిస్థితి తెలిసి కూడా తనకు తానే తీసుకున్న గొయ్యిలో దిగిన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన చంద్రబాబే. ఇది ఎవరో అన్న మాట కాదు. ఆ పార్టీకి అత్యంత విశ్వనీయ వ్యక్తి. ఒక మీడియా అధినేత అన్న మాట ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపై ఇప్పుడు సర్వత్రా చర్చ సాగుతోంది. నిన్న మొన్నటి వరకు వీటిని మేనేజ్ చేయగలిగారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని, వైసీపీ ఊడ్చేసిందని ఇలా ఎన్నో చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్ళినా సూపర్ సిక్స్ గురించి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంతెందుకు, సీఎం చంద్రబాబు ఇటీవల ఓ మహిళా పార్టీ కార్యాలయంలో కలిసి తమ బాబుకు తల్లి వందనం ఎప్పటినుంచి ఇస్తారని ప్రశ్నించారు. ఆ మరుసటి రోజే చంద్రబాబు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ సూపర్ సిక్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేసి తీరుతామని చెప్పారు. కానీ దీనిపై ఆయన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అంటే ఎప్పటినుంచి అమలు చేసేదని ఆయన వెల్లడించలేదు. కానీ అంతర్గతంగానే కాకుండా బహిర్గతంగా కూడా ఆయన ఎన్నికల హామీలపై ఒత్తిడి పెరుగుతున్నాయి. ప్రజల మధ్య కూడా చర్చ జోరుగానే సాగుతోంది. బహుశా తనకు పెద్దగా ఈ హామీలతో సంబంధం లేకపోయినా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ హామీలపైన తాజాగా జరిగిన వరాహి బహిరంగ సభలో ప్రస్తావించాల్సి వచ్చింది. అయితే పథకాలను అమలు చేసే తీరుతామని ఆయన చెప్పుకొచ్చారు. అంటే మొత్తానికి సాధారణ ప్రజల నాడి ఎలా ఉందనేది చంద్రబాబు సర్కారుకు తెలిసిపోయింది. ఈ క్రమంలో ఇప్పుడు ఇక ఎన్ని చెప్పినా చంద్రబాబు తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది. విశ్లేషకులు సైతం చెబుతున్నారు. ఏటా పిల్లల కోసం జగన్ ఇచ్చిన అమ్మఒడి చంద్రబాబు కూడా కంటిన్యూ చేస్తారని చెప్పారు. అంతేకాదు ఎంతమంది ఉన్నా ఇస్తానన్నారు. సో తొలి ఏడాది ఏదో ఒక రూపంలో తప్పించుకునేందుకు ప్రయత్నించారన్న వాదన వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు కనీసం ఒక్క బిడ్డకైనా గతంలో జగన్ అమలు చేసినట్టుగా అమలు చేయాలని కూటమి సర్కార్ భావిస్తోంది. అదేవిధంగా ఆడబిడ్డ నిధి, ఆర్టీసీ ఉచిత ప్రయాణం వంటివి కూడా వెంటాడుతున్నాయి. ఎవరు అడగకపోయినా దసరా నుంచి 3 సిలిండర్ల పథకాన్ని చంద్రబాబు ప్రారంభించున్నారు. కానీ ఆయన మర్చిపోయిన ప్రజలు మాత్రం ఇతర కీలక పథకాలను మాత్రం కిలికేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు క్షేత్రస్థాయిలో వీటిపైన ఎక్కువగా వినతులు వెలుస్తుండడం గమనార్హం. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.